హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నామండి. మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చిన. వీడియో లాస్ట్ వరకు చూడండి, అట్లాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. ఫాలో టు మోర్ వీడియోస్ అంటే ఫాలో కూడా చేయండి. ఓకే, చూసేయండి. ఏంటక్క ఇంత పెద్ద కవర్, అసలు ఏముంది అందులో అని అనుకుంటురా? నాకు కూడా చెప్పాలని ఉందండి, అందుకే చెప్పేస్తున్నా. ఇదైతే నేను కోటిలో షాపింగ్ చేసిన బ్యాగ్ అండి. ఎక్కడైనా షాప్లో షాపింగ్ చేస్తే మనకు వాళ్ళ బ్రాండ్ కవర్ ఇస్తారు. మనం కోటిలో స్ట్రీట్ షాపింగ్ చేశాం కాబట్టి మనకి ఈ కవర్ అండి. నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీకైతే చూపిస్తాను వీడియోలో మొత్తంగా. ఒక్కొక్కటిగా తీసి నేనైతే చూపిస్తాను అండి. ఫస్ట్ అయితే నేను ఏం తీసుకున్నామంటే, నేను ఫస్ట్ ఇవి తీసుకోలేనండి, లాస్ట్ ఇవి తీసుకున్నా. అయితే ఫస్ట్ తీసుకునేది చూపిస్తాను. ఇవి తీసుకున్నాను. ఇది ఫస్ట్ తక్కువని సెలెక్ట్ చేసుకున్నట్టే ఇది అండి. అంటే మా ఆయన నచ్చిందని తీసుకున్నా. టాప్ అంటే అందులో పెట్టేసరికల్లా ముడతలు అయిందండి, కాకపోతే మామూలుగా అయితే బాగానే ఉంటుంది. చూడండి, ఇది తీసుకున్న. ఈ టాప్ వచ్చి 150 రూపీసేనండి. ఓన్లీ క్లాత్ అయితే కాటన్ క్లాత్ అండి, చాలా బాగుంది. చూడండి, కాటన్ క్లాత్ వచ్చి క్లాత్ బాగానే ఉంది. మళ్ళీ టాప్ కలర్ కూడా, షైనింగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి అయితే నేను తీసుకున్నా. ఓన్లీ 150 రూపీస్ అండి. ఏం చేస్తాం, 150 రూపీస్తో ఇంత మంచి టాప్ వస్తుంది కదా, అందుకే మిస్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఈ టాప్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నా అంటే శాండిల్స్ అండి. నెక్స్ట్ వచ్చి శాండిల్స్ అయితే తీసుకున్నా అండి. ఓన్లీ 200 రూపీసేనండి. షాప్లో తీసుకుంటే అయితే వీటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరైతే చూడండి, షాప్లో తీసుకుంటే ఖచ్చితంగా వీటి కాస్ట్ ఎక్కువనే ఉంటుందండి. ఒక 300 వరకు ఉంటుంది, 300-400 వరకు ఉంటుంది. విత్ హీల్స్ అండి, బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా. అందుకని చెప్పేసి ఇంకా 200 కదా అని తీసుకున్నా అండి. బ్లాక్ కలర్ అయితే ప్రతి డ్రెస్ పైకైనా మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా తీసుకున్నా అండి. ఇవైతే 200 రూపీస్ సెకండ్ తీసుకున్నాను. ఇంకా 5 రూపీస్ ఇంకా ఏం తీసుకున్నానంటే, ఇది ఇంకో టాప్ అండి. ఇది ఇంకో టాప్ తీసుకున్నా. ఎట్లుందో మీరే కామెంట్ చేయాలండి. ఇది ఇంకో టాప్ తీసుకున్నాండి. దీనికైతే హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవాలి. కాకపోతే దీని క్లాత్ వైజ్ వచ్చి బాగుందండి, అసలు పాడవదు. చాలా షైనింగ్ క్లాత్ ఉంది. చూడండి, డ్రెస్ కూడా చాలా బాగుంది. దీని క్వాలిటీ నాకు చాలా నచ్చిందండి. దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ టాప్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండి. మీకు నచ్చిందా? ఇదైతే మిర్రర్ సెట్టింగ్ వచ్చిందండి. చూడండి, మిర్రర్ సెట్టింగ్ వచ్చింది, చాలా బాగుంది. టోటల్గా చూడండి టాప్ అయితే. ఇది ఒకటి తీసుకున్నా నేను టాపు. అట్లాగే దీని పైకి 2 యాంకిల్స్ అయితే తీసుకున్నా అండి. వాటి పైకి ఇదొకటి, మళ్ళీ వైట్ వచ్చేసి. ఈ యాంకిల్ ప్యాంట్స్ ఎంత అనుకుంటారో కామెంట్ చేయండి. ఓన్లీ 150 రూపీసేనండి. క్వాలిటీ వచ్చి చాలా బాగుంది. జిఎన్ కంపెనీ. నేను ఇంతకుముందు కూడా ఇదే కంపెనీ అంటే ఇదే బ్రాండ్ వాడేదాన్ని. క్వాలిటీ అయితే బాగానే ఉందండి. ఓన్లీ మనకు ఫస్ట్ 400 అని చెప్పాడు, మనం 2 తీసుకున్నాం కాబట్టి 150కి ఇచ్చాడు. చాలా బాగానే ఉందండి క్వాలిటీ వచ్చేసి. ఇంకా తర్వాత వచ్చేసి అయితే చున్నీస్ అండి. నేను ఈ చున్నీస్ 2 తీసుకున్నా, 100కి ఒకటి అండి. అక్కడ కోటిలో మెయిన్గా అయితే చున్నీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీకు ఏదైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. ఏ డ్రెస్ పైకైనా మనకు కొన్నిసార్లు మ్యాచింగ్ చున్నీ దొరకదు, కానీ కోటిలో అసలు దొరకదు అనే మాట లేదండి. నిజంగా ఏ డ్రెస్ కన్నా మ్యాచ్ చేసుకోవడానికి చాలా టైప్స్ ఆఫ్ చున్నీస్ ఉన్నాయి. నేనైతే ఇది తీసుకున్నాను అండి. ఎందుకంటే నెట్వర్క్ చున్నీ నేను ఎక్కువ వాడను కాబట్టి నాకు ఇది ఇస్తామని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నా. నెట్ తోటి వర్క్ వచ్చిన చున్నీస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా వేసుకుంటే కూడా హెవీ కనిపిస్తుంది. నచ్చిన వాళ్ళు కూడా తీసుకోండి అక్కడ వెళ్ళి. ఇదైతే ఓన్లీ 100 అండి. దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. లాస్ట్కి వచ్చి ఇట్లా పూసలు వస్తాయండి, ఇంకా బాగానే ఉంటుంది ఇది కూడా. అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అండి. నెక్స్ట్ వచ్చి బెడ్షీట్ అండి. చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందండి. పడుకుంటే చాలా హాయిగా ఉంటుందండి. ఇది మీరు ఏమనుకుంటున్నారు, ఎక్కువ కాస్ట్ 600-700-800 అట్లా ఉంటుంది అని అనుకుంటున్నారా? దీని కాస్ట్ అదేం కాదండి, ఓన్లీ 300 రూపీసేనండి. చూడండి, బెడ్షీట్ చాలా బాగుంటుంది. డబల్ బెడ్షీట్ అండి ఇది. చాలా బాగుంది, నాకైతే చూడగానే నచ్చింది. అట్లాగే మా ఆయనకు కూడా నచ్చింది. మేమైతే ఫస్ట్ ఇదే తీసుకున్నామండి.
చూడండి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి. దీని కాస్ట్ మన షాప్లో అయితే చాలా ఎక్కువ రేట్ పడింది. మనకు కోటీలా అని చెప్పేసి ఇంత తక్కువకి వచ్చింది, అందుకని ఇంకా మేము కూడా తీసేసుకున్నాం. ఓన్లీ 300 రూపీసేనండి. ఇది మనకు ఒక టాప్ కూడా ఈ టైంలో టాప్ కూడా రాదండి 300కు. మనకి ఇంత మంచి బెడ్షీట్ వచ్చింది, ఒకసారి చూడండి. చాలా స్మూత్గా, ఇంకా చూడండి తక్కువ అయిపోయింది, చాలా స్మూత్గా ఉంటుందండి, మంచి అనిపిస్తుంది. నాకైతే ఈ బెడ్షీట్ చాలా నచ్చిందండి, అందుకని తీసేస్తున్నా. చాలా పెద్దగా ఉందండి, అందుకే విప్పి చూపిస్తాను, చాలా పెద్దగా ఉంది. తర్వాత వచ్చేసి అయితే ఇంకా టీషర్ట్ అయితే తీసుకున్నాను, ఇంకా మా చెల్లె కోసం అని చెప్పేసి. నేను చిన్నగా ఉంటుంది మా చెల్లి, తన కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నా టీషర్ట్. ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నాండి, ఇది ఓన్లీ 120 రూపీసేనండి. చాలా బాగుంది కదా, ఎవరైనా ఈజీగా జీన్స్ పైకి వేసేసుకోవచ్చండి. ఇంకా చిన్నపిల్లలు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకొచ్చిన. తర్వాత వచ్చేసి టాప్ అండి, ఇది చాలా బాగుంది టాప్. ఇది ఫ్లెక్సిబుల్ అండి, ఇంకా ఎవరైనా ఎంత లావున్న వాళ్ళైనా వేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది చాలా ట్రెండ్ అవుతుంది కదండి టాప్ అయితే. చాలామంది ఇట్లా అంటే ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. ఇది ఓన్లీ 150 రూపీసేనండి, ఓన్లీ 150 రూపీస్. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుందండి, కాటన్ క్లాత్ అయితే కాదండి, ఇది కొంచెం షైనింగ్ క్లాత్ వచ్చింది. షైనింగ్ అండ్ పాలిస్టర్ రెండు మిక్స్ ఉన్నాయండి, కానీ చాలా బాగుంది క్లాత్ అయితే. షైనింగ్ క్లాత్ అండి, ఇంకా చాలా బాగుంది. దీనికి మనకు బెల్ట్ కూడా వచ్చిందండి, చూడండి బెల్ట్ అయితే ఇదండి. వెనకకి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు అయితే. చాలా బాగుందండి, ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఓన్లీ 150 రూపీస్ అండి, అందుకని ఇంకా తీసుకొచ్చేసాము. 150 రూపీసే కదా అని చెప్పేసి. మేకప్ బాక్స్ అండి, అసలు నేను మేకప్ వేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఎక్కువ పెట్టుకోనండి, కానీ నాకు చూడగానే నచ్చిందండి. ఇంకా చిన్నప్పటి నుంచి నా దగ్గర కూడా మేకప్ బాక్స్ లేదు కదా, అందుకే ఇంకా తీసుకుందామని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను అండి. ఇది ఫస్ట్ నాకు చూడగానే చాలా నచ్చింది, అందుకనే తీసుకున్నాను అండి. చాలా అంటే చాలా బాగుంది, చూడండి చాలా క్యూట్గా, చాలా ముద్దుగా, చాలా బాగుంది కదండి. అందుకనే నేనైతే ఇది చూడగానే తీసేసుకున్నాను అండి. దీంట్లో ఏదేది ఉందో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఇట్లా ఓపెన్ చేసుకోవాలండి, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనకి షేడ్స్. తర్వాత ఇది మనకి మేకప్ వేసుకోండి, ఇవి వచ్చి మనకి లిప్స్టిక్స్, అట్లాగే డస్టర్ మేకప్ వేసుకోవడానికి, ఇది షేడ్స్ వేసుకోవడానికి. ఎట్లుంది నా మేకప్ బాక్స్, బాగుందండి. ఇదైతే ఓన్లీ 130 రూపీసేనండి. ఇది తీసుకున్నా, ఇంకా నాకు చాలా నచ్చింది. ఇది క్యూట్గా చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ నెయిల్ పాలిష్లు అండి తీసుకున్నాను నేను కోటిలో. ఇది వచ్చి అయితే 50 రూపీస్ అండి, ఇదైతే 30 రూపీస్ అండి. దీనికి డిఫరెన్స్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు వచ్చండి. ఆ డిఫరెన్స్ ఏంటో నేను చెప్తా. ఇది ఒకరి దగ్గర తీసుకుంటే ఇది ఇంకొకరి దగ్గర తీసుకుందామండి, అందుకే ఇది తక్కువ పడింది, ఇది ఎక్కువ పడింది. అందుకే ఒకే దగ్గర అన్నీ కొనొద్దండి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్లేస్లలో ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్లేస్లలో తక్కువ ఉంటుంది రేటు. అందుకని చెప్పేసి ఒక్కొక్క దగ్గర అయితే మీరు తీసుకోండి. ఇదైతే సేమ్ అండి, సేమ్ సైజు, సేమ్ క్వాలిటీ. ఇది కాకపోతే ఇది ఒకరి దగ్గర తీసుకోవడం వల్ల ఎక్కువ పడింది, ఇది ఇంకొకరి దగ్గర తీసుకోవడం వల్ల తక్కువ పడిందండి. ఇంతే, సేమ్ డిఫరెన్స్. ఇంకా ఈ చిన్న ఐలైనర్ అయితే తీసుకున్నానండి, నేను ఇప్పటివరకు ఎప్పుడు పెట్టుకోలేదు అసలు. ఇంకా చూడాలి ఇది పెట్టుకునేటప్పుడు పడే తంటాలేంటో. ఇదైతే నేను తీసుకున్నానండి. ఇంకా అక్కడ బాగానే షాపింగ్ చేసావు అక్క అని అనుకుంటున్నారా? అవునండి, అసలు తెలియకుండా చాలా షాపింగ్ చేసేసాము. ఇంకా మాకు అవసరమయ్యే వస్తువులు తీసుకోవడానికంటే నేనైతే ఇంకా ఎట్లాంటి ఎక్కువ తీసేసుకున్నా, ఇంకా మళ్ళీ కొనలేనని చెప్పేసి. నేను ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్తే ఫస్ట్ అడుగుతానండి రేట్, అడిగిన తర్వాత ఆ రేట్కి ఇస్తే ఓకే తీసుకుంటా, లేకపోతే ఇంకా వేరే కొంచెం ఎక్కువ చెప్తే ఇంకా కాంప్రమైజ్ అయిపోతుంది. అసలు తీసుకోనండి, ఎక్కువ ఖర్చు పెట్టడానికి నేను ఇష్టపడా. ఇట్లాంటి వాటికైతే ఫుడ్కైతే చాలా ఖర్చు పెడతాను, నాకు ఫుడ్ అంటే ఫేవరెట్ అండి, చాలా ఇష్టం. ఎందుకో అంత ఇష్టం. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం డైటింగ్ ప్లాన్లో అవుతున్నానండి, కానీ ఫుడ్ తినకుండా అస్సలు ఉండలేకపోతున్నా, కానీ కొంచెం తగ్గించానండి. అందుకని అప్పటికిప్పటికి నాలో అయితే మార్పులు ఉన్నాయి. ఇట్లాంటి వస్తువులకైతే నేను అసలు ఖర్చు పెట్టండి, ఫుడ్ తప్పించి. ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి. నెక్స్ట్ వచ్చి మా ఆయనకైతే షూ తీసుకున్నానండి. ఇది వచ్చి కోటిలో అయితే తీసుకోలేదండి, సికింద్రాబాద్లో తీసుకున్నాం. వచ్చేటప్పుడు ఆయనకు వర్క్కి వెళ్ళేటప్పుడు షూ అయితే కంపల్సరీ అండి, అందుకని చెప్పేసి అయితే మేము తీసుకున్నాం.
ఇవి ఓన్లీ వచ్చేసి 350 రూపీస్ అండి. 350 రూపీస్ అయితే పడ్డది. ఇంకేం తీసుకొచ్చామంటే ఇంకా చూపిస్తా అండి. ఆల్రెడీ మీకు సౌండ్ వస్తుంది కదండి. చిన్న చిన్న బౌల్స్ అయితే తీసుకొచ్చిన అండి. ఇవి ఓన్లీ 20 రూపీసే, కానీ కోటిలో తీసుకోలేదు, సికింద్రాబాద్లో తీసుకున్నామండి. అంటే వచ్చేటప్పుడు బస్ పక్కన అయితే ఒక అంకుల్ అమ్ముతా ఉన్నాడు. నాకు ఈ టైప్ గిన్నెలు అయితే చాలా బాగా నచ్చినాయి. అందుకని ఇంకా ఎక్కడ చూడలేదు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నానండి. 20 రూపీసే కదా అని చెప్పేసి ఇంకా 2 తీసుకొచ్చినాను. చాలా బాగున్నాయి కదా డిజైన్ అయితే. మేము సిటీకి వచ్చాం కదండి కొత్తగా, ఇంకా మా కొత్త జీవితం స్టార్ట్ చేసినాం ఇక్కడ సిటీకి వచ్చి. కాబట్టి మా దగ్గర అయితే ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి అయితే మేము ఎక్కువ ఏం తీసుకొచ్చుకోలేదండి. ఎందుకంటే మేము ఇక్కడనే సెటిల్ అవ్వాలి అని అనుకోవట్లేదు. తిరిగి ఎప్పటికైనా మా ఇంటికి వెళ్ళిపోవాలి, కొంత సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అందుకని చెప్పేసి మేమైతే ఏవి ఎక్కువ తీసుకురాలేదండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు కష్టం అవుతుందని చెప్పేసి మాకు కొన్ని థింగ్స్ మాత్రమే, మాకు వంట చేసుకొని తినడానికి సరిపోయే కొన్ని థింగ్స్ అయితే తెచ్చుకున్నామండి. ఇంకా ఇవన్నీ తెచ్చుకోలేదు. నాకు ఎందుకు ఇవి చూడగానే నచ్చాయి, ఇంకా మాకు కూడా ఇక్కడ ఉపయోగపడతాయని చెప్పేసి అయితే నేను ఇవి తీసుకున్నాను. ఓన్లీ 20 రూపీసే. సేమ్ మళ్ళీ ఇంకా అట్లాంటి బౌల్సేనండి. ఇవి వచ్చి ఏమైనా డిజర్ట్స్ తినడానికి చాలా మంచి షేప్లో ఉన్నాయని చెప్పేసి అయితే తీసుకున్నా. చూడండి చాలా బాగున్నాయి. నాకైతే మా ఇంట్లో ఉన్నాయండి, మా అమ్మ వాళ్ళు పెట్టినవి, పెళ్ళప్పుడు పెడతారు కదా, మా అమ్మ వాళ్ళు పెట్టినవి ఉన్నాయి. కాకపోతే నాకు ఎందుకు ఇవి చూడగానే నచ్చాయి. అట్లాగే 20 రూపీసే కదా అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను అండి. చూడండి చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా సికింద్రాబాద్లో తీసుకున్నానండి. ఇంకా 80 రూపీస్ అయ్యాయి. ఇంకేదైనా తీసుకుందామని చిన్న బాక్స్ అయితే తీసుకున్నానండి, కర్రీ బాక్స్. మా ఆయనకు ఉపయోగపడుతుందని చెప్పేసి కర్రీ పెట్టించడానికి కానీ నాకు తీసుకెళ్ళడానికి కానీ ఉపయోగపడుతుందని తీసుకున్నాం. ఇంకొకటి వచ్చేసి ఇంకా మిర్రర్ అండి. ఇది 20 రూపీసే. మా ఇంట్లో మిర్రర్ అయితే పాడైతుంది, అందుకని చెప్పేసి కొత్త మిర్రర్ తీసుకున్నాం. ఇంతవరకు వీడియో చూసారు కదండి. ఎట్లా అనిపించింది? బాగా అనిపించిందా? బాగా అనిపిస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే ఛానల్ పెట్టి చాలా డేస్ అయిపోతుందండి, అయినా కానీ నాకు మానిటైజేషన్ అనేది అవ్వట్లేదు, ఎందుకో తెలియట్లేదు. వీడియోస్ అయితే నాకు సాధ్యమైనంత వరకు అయితే బాగానే చేస్తున్నా, కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుందో నాకు అర్థమైతే అవ్వట్లేదండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదండి. ఒక 500 మంది, ఒక 600 మంది అయితే నా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. ఆ చూసిన వాళ్ళ కనీసం 10 మెంబర్స్ అన్న నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ అనేవి ఎట్లున్నాయని, మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే నా ఛానల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి ఏది అనేది మీరు పెట్టే కామెంట్ బట్టి నేను ఇంకొక వీడియో అయితే చేస్తానండి. అసలు నేను ఎన్ని డేస్ అవుతుంది ఛానల్ పెట్టి, మరి నా ఛానల్ అసలు గ్రోతింగ్ ఉందా లేదా, నేను వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నాను అనేది కూడా నేను టోటల్గా వీడియో పెడతానండి. నా ఛానల్ ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ మీ ఛానళ్ళలో చేయకుండా మీ ఛానల్ ముందుకు అట్లా సాగాలని నేను కూడా కోరుకుంటున్నానండి. అట్లాగే నా ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.